రాష్ట్ర బీసీ సంక్షేమ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బీసీలా ఉన్నటువంటి కులగణన పైన ఒక తీర్మానాన్ని పెట్టడం చాలా స్వాగతిస్తూ ఉన్నాం, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. 75 ఏళ్ల స్వాతంత్ర పోరాటంలో కావచ్చు, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రథమంగా తెలంగాణలో ఒక అడుగు బీసీల వైపు కదలడం ఇది ఒక చారిత్రాత్మక సంఘటనగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ బీసీల కులగణన పైన ఒక ప్రయత్నం చేయడం వెనకాల అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ విద్య, ఉపాధి, రాజకీయాల అవకాశాలతో పాటు ఆర్థికంగా ఆయా కులాలు మెరుగుపరచడానికి, ఆర్థికంగా బలపడడానికి కులాల మీద లెక్కలు రావడం ద్వారా ఏ కులానికి మనం ఎంత చేయగలుగుతాం, బీసీల జనాభాతో పాటు రాష్ట్ర బడ్జెట్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రేపు బీసీ సప్లాన్ రాబోతూ ఉంది. అనేక విషయాల దాని మీద రేపు బీసీలకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో ఇవాళ బీసీ సప్లాన్తో పాటు బీసీ ఉన్నటువంటి కులగణన మీద పైన తీర్మానం పెడతామని, బీసీ బిల్లు పెడతామని చెప్పిందో ఇవాళ చెప్పినట్టే తూచ తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గొప్ప పరిణామంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ 60 రోజులలోనే తెలంగాణలో ఒక బీసీల వైపైన బీసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయడం. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా పదే దేశవ్యాప్తంగా ఓబీసీ సమస్యలపైన, ఓబీసీ కులగణన పైన, ఓబీసీ రిజర్వేషన్ల దాని మీద మాట్లాడడం కూడా మనందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఆ స్ఫూర్తితోనే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 60 రోజులలోనే ఒక ప్రయత్నం చేసి మంత్రివర్గాన్ని ఒప్పించి ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెడితే కూడా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు దానిపైన ఇవాళ కోడిగుడ్డు మీద ఈకలు తీసే ప్రయత్నం, 10 ఏళ్ల కాలంలో గాడిద పనులు తోగినట్టు ఇవాళ మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది బీసీ బిల్లా, ఇంకా బిల్లా, ఇది ఏ రకంగా దారితీస్తుంది, అన్ని కులాలక బీసీలక అనేకమైనటువంటి సభను తప్పదారి పట్టించేలాగా, ప్రజలను ఒక గందరగోళం చేసేలాగా, ఒక బీసీలలో మీవేలాగా వ్యవహరిస్తూ ఉన్నది కరెక్ట్ కాదు. ఏదేమైనా ఇది గొప్ప పరిణామం, ఇది చారిత్రాత్మక సంఘటన. బీసీల ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, రాజకీయాలలో విశ్వాసాన్ని కూడా పెంచుతూ ఉంది. ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రివర్గానికి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కులగణన చేపట్టడం హర్షించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదే క్యాబినెట్ ర్యాంక్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కులగణన హౌస్ హోల్డ్ సర్వే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటింటికి హౌస్ హోల్డ్ సర్వే చేస్తూ ఇక్కడ ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులపైన పూర్తిగా అధ్యయనం చేస్తూ ఈ కులగణన చేయడం హర్షించదగ్గ విషయం. రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు కులగణన చేయడం, అదేవిధంగా ఈరోజు కులగణన వల్ల సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యత్యాసాలను ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ వ్యత్యాసాలను పూర్తిగా ఈ కులగణన ద్వారా తెలిసిపోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి కులగణన అందరూ స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా బీసీ ఈ కులగణన పైన కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదేవిధంగా ఓసీ అన్ని కులాలపైన హౌస్ హోల్డ్ సర్వే చేయడం గొప్ప ఆశించదగ్గ విషయం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ఏఐసిసి జాతీయ ఓబీసీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.